ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు ఆశ్రమంలో కామాక్షి కేటరింగ్ నిర్వాహకులు ప్రత్తిపాటి వీరబ్రహ్మచార్యులు చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ వంతు పేదలకు అనాథలకు సహాయం చేయాలనే సంకల్పంతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వీరబ్రహ్మచార్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 సార్లు ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి వెంకటేశ్వర్లు, సైకన్ సుబ్బారావు, నిర్వాహకురాలు రాజ్యలక్ష్మి, కాసిం తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఒంగోలు టౌన్లో కామాక్షి క్యాటరింగ్ చేస్తున్నాను. అయితే 5 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. బ్రెయిన్ స్కూల్ కానీ మరి ఇతర పిల్లకాయలకు కానీ ఎవరికైనా దాదాపు నేను సంవత్సరానికి 2 పర్యాలు అన్నదానం చేస్తున్నాను. అలాగే మీరు కూడా దాతలు ముందుకొచ్చి ఈ సహాయ కార్యక్రమాలు పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను. ప్రత్తిపాటి వీరబ్రహ్మచారి గారు క్యాటరింగ్ నడుపుతూ ఉంటారు. కామాక్షి క్యాటరింగ్ నడుపుతూ ఉంటారు. వారు ప్రతి సంవత్సరం 2-3 పర్యాయాలు ఇట్లాంటి అనాథ శరణాలకి, వికలాంగులకి, మూగి పిల్లలకి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు. అందులో భాగంగా ఈరోజు బొమ్మరిల్లు అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేసినందుకు నిజంగా మా పిల్లలైతే చాలా అదృష్టవంతులు.